భూపాలపల్లిలో అటవీశాఖ భూములకు అక్రమార్కులు ఎసరు పెట్టే ప్రయత్నం విఫలమైంది. 400 కోట్ల విలువ చేసే అటవీశాఖకు చెందిన 106 ఎకరాలను స్వాహా చేయాలని ప్రయత్నించిన వారికి సుప్రీంకోర్టు తీర్పు షాక్ ఇచ్చింది. దీంతో 39 సంవత్సరాల న్యాయ పోరాటానికి తెరపడింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మెయిన్ రోడ్డుకు ఆనుకుని ఉన్న కొంపెల్లి శివార్లోని సర్వే నెంబర్ 171లో 106 ఎకరాల అటవీ భూమి ఉంది. ఈ భూమి తమదేనని, ఈ భూమిపై హక్కుల కోసం మహమ్మద్ అబ్దుల్ కాసిం అనే వ్యక్తి 1985లో వరంగల్ జిల్లా కోర్టులో కేసు వేశారు. ఈ కేసును క్షుణ్ణంగా పరిశీలించి 1994లో అటవీశాఖకు అనుకూలంగా వరంగల్ జిల్లా కోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ అబ్దుల్ కాసిం 1994లో హైకోర్టులో అప్పీల్ చేయగా 2018లో హైకోర్టు కూడా అటవీశాఖకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. మళ్లీ కాసిం 2021లో హైకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు రెవెన్యూ శాఖను అఫిడవిట్ దాఖలు చేయమని ఆదేశించింది. దీంతో జిల్లా రెవెన్యూ అధికారులు ఈ భూమి ప్రైవేటు వ్యక్తులకు చెందుతుందని అఫిడవిట్ దాఖలు చేశారు. దీంతో ఈ భూమి ప్రైవేటు వ్యక్తిదేనని హైకోర్టు తీర్పునిచ్చింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ అటవీశాఖ 2021 మే నెలలో సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ ఫైల్ చేసింది. సుప్రీంకోర్టు ఈ పిటిషన్పై వాదనలు విన్న అనంతరం మరోమారు అధికారుల నుండి అఫిడవిట్ కోరింది. దీంతో అధికారులు ఈ భూమి ప్రైవేటు వ్యక్తికి చెందుతుందని అఫిడవిట్ సమర్పించారు. అటవీశాఖ ఆ భూమి తమదేనని వాదిస్తుంటే అధికారులు ప్రైవేటు వ్యక్తిదే అని చెప్పడంపై సుప్రీంకోర్టు అభ్యంతరం తెలిపి దీనిపై తెలంగాణ రాష్ట్ర సీఎస్ ను వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. ఇంతలోనే రాష్ట్రంలో సర్కారు మారడంతో ఈ కేసుపై ప్రభుత్వం దృష్టి సారించి అధికారులు సమర్పించిన అఫిడవిట్ ఉపసంహరింపజేసి ఈ భూమి ఫారెస్ట్ కు చెందుతుందని ఫిబ్రవరి 8న సీఎస్ తో అఫిడవిట్ దాఖలు చేయించారు. దీనితో సుప్రీంకోర్టు 106 ఎకరాల భూమి అటవీశాఖకే చెందుతుందని తీర్పు వెలువరించినట్లు భూపాలపల్లి డీఎఫ్ఓ వసంత తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కొంపల్లి శివార్లో 171 సర్వే నంబర్లో కొందరు ప్రైవేట్ వ్యక్తులు 106 ఎకరాలను క్లెయిమ్ చేయడం జరిగింది. ఇది 1984 నుండి జరుగుతుంది. సో అప్పటి నుండి వాళ్ళు డిస్ట్రిక్ట్ కోర్ట్ వెళ్ళారు, హైకోర్టు వెళ్ళారు. అక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఫేవర్గానే వచ్చింది తీర్పు. తర్వాత దాన్ని హైకోర్టులో వాళ్ళు రివిజన్ పిటిషన్ వేసినప్పుడు హైకోర్టులో తీర్పు అనేది ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి రివిజన్ పిటిషన్లో కొంచెం వ్యతిరేకంగా వచ్చింది. అప్పుడు 106 ఎకరాలు ప్రైవేట్, మిగతా 278 ఎకరాలు రెవెన్యూదని తీర్పు ఇవ్వడం జరిగింది. మిగతాది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ది అని చెప్పడం జరిగింది. దాన్ని మనం ఛాలెంజ్ చేస్తూ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి ఫైల్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే నిన్న తీర్పు వెలువరించడం జరిగింది. అందులో సుప్రీంకోర్టు సుదీర్ఘంగా అన్ని విచారణ చేసేసి గత 40 సంవత్సరాల రికార్డ్ అంతా చూసేసి ఏం తీర్పు ఇచ్చిందంటే ఇది మొత్తము 777 ఎకరాలు మొత్తము 171 సర్వే నెంబర్ ఉన్న ఏరియా మొత్తం ఫారెస్ట్ డిపార్ట్మెంటే, ప్రైవేట్ వ్యక్తులకు ఎలాంటి క్లెయిమ్ లేదు, రెవెన్యూది కాదు, ఫారెస్ట్ అని డిక్లేర్ చేయడం జరిగింది. సో దీనివల్ల ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి చాలా ఇదొక మైల్ రాయి తీర్పు అనేది గుర్తించడం జరిగింది. ఎక్కడైతే ఇట్లాంటి మైనింగ్ అండ్ జెన్కో ఇట్లాంటి ప్రాజెక్ట్స్ ఉన్న ఏరియాలో ఫారెస్ట్ ఉండడం వల్ల ప్రజలకు ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. కాబట్టి ఈ తీర్పు వల్ల ప్రజలందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గ్రీనరీ ఇక్కడ ఉండటం వల్ల వాళ్ళ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, వీళ్ళకి ఇక్కడ మంచి ఎన్విరాన్మెంట్ ఫ్యూచర్ జనరేషన్కి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సో ఇక్కడ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇది ఫారెస్ట్ అనేది ఒక డిపార్ట్మెంట్ ప్రాపర్టీ కాదు, నేషనల్ ప్రాపర్టీ. కాబట్టి ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేసే భాగంగా అందరూ ముందుకు వచ్చేసి ఫారెస్ట్ని ఎవరు కూడా ప్రైవేట్ పర్సన్స్ కానీ అదర్ డిపార్ట్మెంట్స్ కానీ రాంగ్ క్లెయిమ్ చేయకుండా అందరూ ప్రజల సహకారం కావాలని విజ్ఞప్తి చేస్తున్నారు.